దానవ సంస్కృతి జయిస్తే ప్రప్రథమంగా మానవ సంస్కృతికే హాని కలుగుతుంది. దేవతలకే విజయం కలుగకపోతే మరి ఇక మానవుల గతేమిటి? పైగా వారు బలహీనులు. అందువల్ల ఇది దేవదానవుల సమస్య కంటే కూడా మానవ కళ్యాణ సమస్య అవుతుంది. అందుకే మేము వెళ్ళి తీరాలి. అయితే నేను నా భాగ్యరేఖలో తిరిగి వియోగం తప్పదా? ప్రియా, విరహము తర్వాత కలయికలో అనిర్వచనీయమైన ఆనందం దాగి ఉంది. విడిపోయి కలిస్తే ప్రేమ అధికమవుతుంది. అయినప్పటికీ ఈసారి వియోగం స్వల్పకాలమే. మనం త్వరలోనే కలుసుకుంటాం. ఆ కలయికెంత మధురంగా ఉంటుందో తెలుసా ప్రియా? ఎన్నటికీ మరపురానిదిగా ఉంటుంది. నేను వియోగం అనే మాట విని కలత చెందాను. తర్వాత మన కలయిక గురించి మీ సుందర పలుకులు విని పరమానందం పొందాను. మన కలయిక ఎలా జరుగుతుంది కమలనైనా? నీవు జన్మించేది ఈసారి నా నుండి కాదు మహాదేవి. నీవు జన్మించేది క్షీరసాగర మథనం నుండి. సాగర మథనంలో అమూల్యమైన రత్నాలు లభిస్తాయి. వాటితో పాటు నీవు ఆవిర్భవిస్తావు. మహాదేవి, అమృతము నీవు సాగర మథనంలో అన్నిటికంటే సుందరమైనవిగా ఎంచబడతారు. నీవు ప్రేమకు ప్రతీకము, మమతకు మరో రూపానివి. జీవనమునందు ప్రేమ మమతలు అమృతము కంటే మిన్నయైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ మమతలు అమృతం కంటే సుందరమైనవి, మహత్తరమైనవి. అమృతం కేవలం దేవతల కోసమే దేవి. కాని నీవు సాగర మథనంలో ఉదయించే అన్నిటికంటే అమూల్య రత్నానివి. ఎందుకంటే మానవ కళ్యాణానికి నీవు సర్వశ్రేష్ఠ సాధనానివి. సాగర మథనము కోసము భగవానుని అవతారము. మంథరగిరిని జలధిని నిలిపే మహిలో అద్భుత కార్యము. దానవ జాతిని అణచే నీతి మానవ జాతికి పురోగతి. ఓర్మికి మారుగా తానే వెలసే కూర్మరూపుడై లక్ష్మీపతి. కూర్మరూపుడై లక్ష్మీపతి.
దేవాసురుల స్నేహము స్వార్థపూరిత సంగమము సంకల్పముతో సాధన లక్ష్యం గతమును మరచిన ఆ క్షణం కయ్యము మాని నెయ్యముతోనే కదలిరి సాగర మదనానికి అద్భుత కార్యం అనితర సాధ్యం ఎవరు ఎరుగని పరిణామం ఎవరు ఎరుగని పరిణామం విష్ణుపురా